హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలేంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మధుర విజయం అనే పుస్తకం రచించి ఇందులో తన భర్త కుమార కంపన విజయాలను కూర్చి పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ గంగాదేవి. రాయచూర్ అంతర్వేది ఏ రెండు నదుల మధ్య గల ప్రాంతం? ఆన్సర్ కృష్ణ మరియు తుంగభద్ర. హరిహర బుక్కరాయలు ఢిల్లీలో ఇస్లాం మతంలోకి మార్చబడి తిరిగి ఏ ప్రాంతానికి ఢిల్లీ సుల్తాన్ల వైస్రాయిగా పంపబడ్డారు? ఆన్సర్ కంపిలి. హరిహర బుక్కరాయలను సంబంధించి ఢిల్లీకి పంపినది ఎవరు? ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్. విజయనగర సామ్రాజ్యం మొదటగా ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ అనగొంది. ఎవరి కాలంలో హసన్ గంగు బహమని రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు? ఆన్సర్ హర్హరాయలు 1. విజయనగర బహమని రాజ్యాల మధ్య ఏ ప్రాంతం కొరకు తరచుగా పోరాటాలు జరిగేవి? ఆన్సర్ రాయచూర్ అంతర్వేది. విద్యారణ్యస్వామి ఏ దేవుని సన్నిధిలో హరిహర బుక్కరాయలను ఇస్లాం నుండి మరలా హిందూ మతంలోకి మార్చారు? ఆన్సర్ విరూపాక్ష దేవాలయం, హంపి. ఖురాన్ ప్రతిని తన సింహాసనం ముందు పెట్టి పాలించిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ దేవరాయ 2. ఏనుగులను సంహరించడం వల్ల గజబేతకార అనే బిరుదు పొందిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ దేవరాయ 2. తుంగభద్ర నదిపై ఆనకట్టలు నిర్మించినది ఎవరు? ఆన్సర్ దేవరాయ 1. ముత్యాలశాల అనే సాహిత్య సమావేశాలను నిర్వహించిన విజయనగర రాజు ఎవరు? ఆన్సర్ దేవరాయ 2. మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించినది ఎవరు? ఆన్సర్ దేవరాయ 2. ఎవరి కాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పేర్కొంటారు? ఆన్సర్ శ్రీకృష్ణదేవరాయలు. ఇటలీ యాత్రికుడైన నికోలో కొంటి ఎవరి ఆస్థానంలో అత్యధికంగా ఉన్నాడు? ఆన్సర్ దేవరాయ 2. విజయనగర సామ్రాజ్యంలోని వేష వ్యవస్థను గురించి వివరించిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ అబ్దుల్ రజాక్. శ్రీకృష్ణదేవరాయలు సాహితీ గోష్ఠులను ఎక్కడ నిర్వహించేవారు? ఆన్సర్ భువన విజయం. విజయనగర కాలంలో గ్రామ పెద్దగా ఎవరు ఉండేవారు? ఆన్సర్ గౌడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.